సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం, పిచ్చాటూరు, నాగలాపురం నందు పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక శాసనసభ్యులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ చేశారు. నారాయణవనం మండలం పాలమంగళం గ్రామం నుండి 2 ఎలక్కాటూరు, కాసమిట గ్రామాలకు సుమారు 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్లకు భూమి పూజ చేశారు. అనంతరం స్థానిక హైస్కూల్ నందు నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మిడ్ డే మీల్స్ పథకంను తనిఖీ చేసి వారు తయారు చేసిన భోజనాన్ని పరిశీలించి స్వయంగా భోజనాలు చేసిన జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే. అలాగే మధ్యాహ్నం భోజనం నందు మెనూలో ఏమేమి ఇస్తున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పిచ్చాటూరు ఆర్ఎన్ఆర్ ప్రాజెక్టు నందు తుడా నిధులతో 200 కోట్ల వ్యయంతో వ్యూ టవర్ మరియు బోటింగ్ జెట్టి పనులను పరిశీలించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం మత్స్యశాఖ వారు ఏర్పాటు చేసిన ఆర్ఎన్ఆర్ జలాశయం నందు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా 14 లక్షల చేపలను విడుదల చేశారు. తరువాత పిచ్చాటూరు ఆర్ఎన్ఆర్ ప్రాజెక్టు సమయంలో ఆక్వేరియం చేపల పెంపకం యూనిట్ను పరిశీలించి ఆ యూనిట్ను యాజమాన్యంతో ఆక్వేరియాల చేపల పెంపకం గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పిచ్చాటూరు మెయిన్ రోడ్డు నుండి పిచ్చాటూరు హరిజనవాడ వరకు 13,50,000 రూపాయలతో నూతనంగా వేసిన సీసీ రోడ్లను ప్రారంభించారు. పిచ్చాటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, ప్రసూతి విభాగాన్ని, ల్యాబ్ రూమ్లను పరిశీలించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఈ కేంద్రంలో చుట్టుపక్కల గ్రామాల వారికి ఈ ఆరోగ్య కేంద్రంలోని కాన్పులు జరిగే విధంగా వారికి వివరించాలని సూచించారు. ప్రస్తుతం ఇక్కడ అన్ని వస్తువులు ఉన్నాయని, అందుకు అనుగుణంగా విధులు నిర్వహించాలని సూచించారు. నాగలాపురం మండలం నారాయణరాజు కండ్రిగ నుండి ఆలపగుంట మధ్యలో ద్వారకానగర్ నందు వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్న కాజ్వేను ఎమ్మెల్యేతో కలిసి పరిశీలించారు. కాజ్వే నిర్మాణానికి పీఎంజీఎస్వై కింద సుమారు 12 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. వంతెన నిర్మాణానికి టెండర్లు కూడా వచ్చాయని, త్వరలో పనులు ప్రారంభిస్తారని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. అనంతరం సూరటపల్లి శివాలయంను పరిశీలించారు.